అందమైన చర్మ సౌందర్యం మీ సొంతం. సెకండ్ ఆక్వా రేడియన్స్ డీప్ క్లెన్సింగ్ జెల్. రోజు యూట్యూబ్ లో కనిపిస్తున్నారు మీరు. ప్రతిదీ ఏ షార్ట్ ఓపెన్ చేసినా ఎటు చూసినా యూట్యూబ్ మొత్తం మీరే ఉంటే ఎలా చెప్పండి? ఇంకెవరికి ఛాన్స్ ఇవ్వాలనుకోవట్లేదా? అనుకోవట్లేదు. మీరు అనుకుంటే కాదు సార్, మీరు సిగ్గుపడ్డం ఆపుతారా కొంచెం? సో యూట్యూబ్ క్రియేషన్స్ గురించి చాలాసార్లు మాట్లాడుకున్నాం, చాలా మందికి తెలుసు కూడా. కాబట్టి మీ గురించి మాట్లాడుకుందాం కాసేపు. ఎస్పెషల్లీ వీళ్ళ ముగ్గురు గురించి నేను కొన్ని క్వశ్చన్లు అడుగుతాను, నువ్వు ఆన్సర్ చెప్పు. వీళ్ళ ముగ్గురులో ఎప్పుడు నువ్వు వసపెట్టలా అరిచేది ఎవరు ఇంట్లో? నన్ను చూస్తున్నాను. నువ్వే అంట. నేనేనా? నేనే. ఓకే, వీళ్ళ ముగ్గురులో బాగా గోల చేసి ఊరికే ప్రతి ఒక్కరిని ఏడిపించేది ఎవరు? నన్ను చూస్తున్నాను. ఎవరు? అట్లా ఏడిపించడం ఎవరు లేరు, కానీ అంజీలోకి ఒక కొట్లాడతారు. ఊరికే కొట్లాడతారా? ఎందుకు ఎందుకు కొట్లాడుతున్నావు ఊరికే చెల్లమ్మతో? బోర్ కొట్టినప్పుడు అట్లా చేయాలి. బోరు కొట్టినప్పుడు అట్లా గెలికేసి కొట్టించుకొని వదిలేయాలి. ఊరికే కదిలిస్తాడు కదా లోకి. నేను ఎట్లా ఎట్లా చావ కొడతాడు ఇంట్లో? ఎట్లా కొడతాడంటే ఏమనక ముందుకు వచ్చి కొడతాడు, మళ్ళీ రిటర్న్ కొడతా, అట్లా కొట్టుకుంటాడు. స్టార్ట్ చేయాలి కదా గొడవ. అంతేనా? వీళ్ళిద్దరు కొట్టుకుంటుంటే మీరు సైలెంట్ చాలా ఇంకా కొట్టుకున్నాను. అరే ఆమె గంత కొడతాను, ఇంత కొడతా, ఇంకా రెండు కొట్టాను, ఇంకా రెండు కొట్టంటారా? అది మీకు అదొక సంబరం, ఆనందం కదా కొట్టుకుంటే చూడడం. అరే డాడీ రాగానే అరే ఎప్పటి నుంచి చెప్తున్నా కొట్లాడకు రెండు కొట్లాడుతున్నాను మాట మార్చేస్తారా? మీరు ఒక్కరైనా సైలెంట్ గా ఉండేది ఇంట్లో? సైలెంట్ ఉంటుందా? అట్లే ఉండదా? ఉంటది ఇక అప్పుడప్పుడు అప్పుడప్పుడు కొంచెం సైలెంట్. వదినా కదా అట్లా చెప్పాలి, ఇంకా సైలెంట్ అని కాదు. యూట్యూబ్ క్రియేషన్ స్టార్ట్ చేసినప్పుడు మరీ ఇంత పాపులర్ అవుతారని, మొత్తం యూట్యూబ్ ని హల్చల్ చేస్తారని అనుకున్నారు అసలు? అనుకున్నారా? నేను చేసిన కంటెంట్ అంటే నేను ఎప్పుడైనా ఈ ప్లేస్ వస్తుంది, ఈ ప్లేస్కి వస్తా అని అనుకున్నా, కానీ ఇంత తొందరగా వస్తాను అనుకోలేదు. అది టైం అంతేనా? కాకపోతే మొత్తం అన్ని పనులు వదిలేసి అది పనిగా ఇంకా దీని మీదే కూర్చొని యూట్యూబ్ క్రియేషన్ మంత్స్ నుంచి అంతే. ఇక 6 నెలలే అవుతున్నా మొత్తం కూడా. ఒక 6 months నుంచి అయితే మొత్తం ఇక ఫోకస్ యూట్యూబ్ మీదనే టార్గెట్ చేసినాము. ఏ పని లేకుండా ఏది వచ్చినా రాకున్నా పాపులర్ కావాలని ప్రయత్నించాం. యూట్యూబ్ కోసం పెళ్లి కూడా చేసుకున్నారు ఇంకా మీరు? యూట్యూబ్ కోసం కాదు, ఇక అలా ఆ టైం అలా వచ్చింది. కాదా? నిజంగా కాదా? నిజం చెప్పండిలే. కానీ ఇంత జల్దీ చేసుకుందాం అనుకోలే. జల్దీ చేసుకుందాం అనుకోలేదు కాబట్టి ఇలా జరిగిపోయింది కాబట్టి యూట్యూబ్ కోసం చేసుకున్నారనే చెప్పాలి ఇంకా, కాదా? యూట్యూబ్ గురించి అనేం కాదు, కానీ ఇక ఆ టైం అలా వచ్చేసింది. అంతే, అలా వచ్చేసింది. ఎన్ని నెలలు అవుతుంది ఇప్పుడు పెళ్ళి అయిపోయి? 5 months అనుకుంటా. 5.5 అవుతుంది. 6 months అవుతుంది. ఎంత సీరియస్ గా లెక్క పెడుతుంది సోనీ లోపల కదా. కాలేజ్ పోద్ది. ఎగ్జామ్స్ రాస్తున్నారా మరి ఇప్పుడు? ఇప్పుడు రాసలే, ఇంకా ఎగ్జామ్ టైం టేబుల్ రాలే. మరి చదువుకుంటారా? అవి మొత్తం షూటింగ్లు ఇవే సరిపోతున్నాయి కదా మీకు? అప్పుడప్పుడు చదువుకుంటా. ఆమెకి ఎట్లా గుర్తుంటాయి అంటే రికార్డ్స్ లో డేట్ రాస్తుంది కదా, అట్లా అని గుర్తుంటాయి. మాకేం రాస్తాము, స్క్రిప్ట్ లో డేట్ రాయం కదా. స్క్రిప్ట్ లో డేట్ రాయరా? స్క్రిప్ట్ ఎవరు రాస్తారు? నేనే. మీరే రాస్తున్నారు? వెబ్ సిరీస్ కి రాస్తా, చిన్న వీడియోస్ కి మా ఇంట్లోనే ఫిక్స్ అయిపోయి డాడీ నేను చేసేస్తాను. డాడీ మీరు చేసేస్తారు. ఇప్పుడు మళ్ళీ ఇంకా సిరీస్ స్టార్ట్ చేసినట్టున్నారుగా? ఏం సిరీస్? ఆంధ్రమే తెలంగాణ అదే పాతదే, అది అప్పటి నుంచి కంటిన్యూ అవుతూనే ఉంది. అసలు గట్టిగా చేస్తే 6 months లో అయిపోద్ది, కానీ మేము దాన్ని 1 year చేసినాం. ఎందుకంటే మధ్యలో చెప్పినా కదా ప్రీవియస్ అట్లా ప్రీవియస్ చెప్తే సరిపోదు, ఇప్పుడు కూడా చెప్పాలి మాకు. ప్రీవియస్ లో చెప్పారని నేను ఇప్పుడు వెళ్ళలేదు కదా ఇక్కడ కూర్చొని. అదే ఇక పెళ్లి అని కొంచెం ఇక వాళ్ళ ఇంట్లో గొడవలు వచ్చి ఇక ఆపేయాల్సి వచ్చింది. ఇక మ్యారేజ్ చేసుకున్న తర్వాత మళ్ళీ స్టార్ట్ చేసాం. మ్యారేజ్ అయిన తర్వాత కాదు లోకి, యూట్యూబ్ క్రియేషన్స్ లో మిమ్మల్ని కూడా అప్పుడప్పుడు ఇన్వాల్వ్ చేసి ఏదో ఒకటి చేపిస్తూ ఉంటారు కదా. ఎందుకురా నాకు ఈ నస అని అనిపిస్తుందా మీకు ఎప్పుడైనా? అనిపిస్తుంది కానీ మమ్మీ ఇక నిన్ను ఎక్కువ గుర్తుపెడతారు కదా బయట అని చేయమంటారు. ఎప్పుడన్నా అదిగో అనిపిస్తుంది అంటే చెప్పేసారు, చూడలేదు అసలు తీసుకుంటామన్నామా? ఆలోచన చేసేస్తాను వాళ్ళు ఇక్కడికి వచ్చి ఏదో మా మమ్మీ చెప్పింది, మమ్మీ చెప్పింది కాబట్టి చేస్తున్నావా? అట్లా నేను కాదు, ఇంట్రెస్ట్ నాకు కూడా. ఇక అటు స్టడీ ఇటు కొంచెం కష్టం. చదువు బిడ్డలోకి
అంతలే అందుకే క్లాస్ దానికి అంత 8th క్లాస్ కి వాళ్ళ స్టడీ వాళ్ళ షూటింగ్ నేనేమన్నా అంటే ఇట్లా ఎక్కువ ఇస్తారు అందుకే నువ్వు మాట్లాడబుద్ది కాదు. అదిగో అట్లా మీరు ఎక్కిరించడం తప్పు కదా. ఎక్కిరించిన నేను అంత మాడితే నువ్వు మాడుతున్నావు. ఎక్కిరిస్తున్నారు కాబట్టి మాట్లాడలేదు కదా లోకి నువ్వు, అంతే కదా. సరే చెప్పు ఏం ఎక్కిరియం అట్లా అంటే ఎట్లా చేస్తారు? అట్లా అంటే ఎట్లా చెప్తారు? ఇప్పుడు చెప్పు చెప్పు ఏం కాదు మీ అక్కనే కదా. ఏ అక్క కాదు, అక్క ఎట్లయితా నేను. ఓ దీన్నే ఎవరు ఎక్కువ కొట్టడానికి ప్రేరేపిస్తారు, తర్వాత ఎవరు కొట్టించుకుంటారు? కొట్టడానికి నేనే ప్రయత్నిస్తా, కొట్టించుకునేది నేనే. కొట్టడానికి ప్రయత్నించేది నువ్వే, కొట్టించుకునేది నువ్వేనా? అంటే నన్ను కొడితే ఆమెకే దెబ్బలు తాకుతాయి, నాకేం తాకే. కాదు లోకి, నిజం చెప్పు, వీళ్ళందరికంటే నీకు ఎక్కువ ఫాలోవర్స్ ఉన్నారు కదా, నిన్నే ఎక్కువ ఇష్టపడతారు కదా. కామెంట్స్ లో కూడా మా లోకి సూపర్, మా లోకి డాన్స్ బాగా చేస్తుంది, మా లోకి 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 అంటుంటారు కాదా? నేనే పైసలు ఇచ్చి పెట్టిస్తున్నాను. ఓకే, యూటర్న్ క్రియేషన్స్ లో కామెంట్స్ కి పైసలు ఇస్తున్నా అంజీ. అంతేనా? ఏమంటున్నారు ఈ మధ్య జనం మిమ్మల్ని? అంటే బాగా ఇప్పుడు ఓన్ చేసేసుకున్నారు కదా, ఇంట్లో వాళ్ళు అయిపోయారు మీరు, సో ఇప్పుడు ఏమంటున్నారు? ఏం లేదు, వాళ్ళకి ఎప్పుడు కొత్తగా ఇయ్యాలి వాళ్ళు ఇది చేయొచ్చు అని వాళ్ళు ఇప్పుడు రీసెంట్ గా చెప్తున్నారు, ఈ కంటెంట్ చేయండి, ఇలా డాన్సెస్ చేయండి అలా అని. బట్ ఇక చేస్తున్నాం, కొంతమంది చెప్పినవి చేస్తున్నాం, కొంతమంది చూసుకుంటలేం కావచ్చు. వాళ్ళు వాట్సాప్ లో మాకు టెక్స్ట్ చేస్తున్నారు, బట్ వాళ్ళకి రిప్లై ఇస్తలేము. ఏమనుకుంటారు వీళ్ళు ఇయ్యరు, వీళ్ళు పట్టించుకోరు అని అనుకుంటున్నారేమో, కానీ మాకు అంత టైం ఉండదు. నేను మీకు తెలుసు, టైం ఉండదు. అన్ని చేసుకొని మేమే ఎడిటింగ్ చేసుకోవాలి, మేమే స్క్రిప్ట్ రాసుకోవాలి, అండ్ మేమే కుకింగ్ చేసుకోవాలి, మేమే అన్ని మెయింటైన్ చేయాలంటే ఇక కాదు. ఇక వాళ్ళు అర్థం చేసుకొని మా వాళ్ళు అని చెప్పి సపోర్ట్ చేస్తే మంచిది. అంతేనా? లోకి ఇప్పుడు ఒక పాట పాడమంటే పాడతావా? సరే పాడుతుంది జాబిలో పాడేసే లోకి అబ్బా నా కోసం. అది మొన్న అన్న పాట పాడుతుంది కదా, అది కాదు, అది రూమ్ లో ఒక్కతే ఏదో పెద్ద సౌండ్ పెట్టుకొని వాడుతుంది ఒక్కతే పిచ్చిదాని లెక్క. పాట పాడు. ఇప్పుడు ఆడబోతున్నా కాదు, మీరిద్దరు కలిసి ఎందుకు ఆడుకుంటున్నారు లోకిని? నేను ఒక్కదాని ఉన్నా ఇక్కడ. పాట పాడింది నా ఏం పాట రాది. నిన్నేమో జర నీ కాలు మొక్కొద్దు అన్నారు, ఇప్పుడు మేము అన్నామా పాడమని. నేను ఆయన అంటున్నా, ఆయన నేనేమన్నా వాడతా అన్న ఏమన్నా చేస్తా అన్నా కానీ జర ప్లీజ్. కాదు, మీరందరూ ఇంటర్వ్యూకి వచ్చినారా కొట్లాడికి వచ్చినారా ఇక్కడికి? కెమెరా మధ్య కొట్లాడుకుంటున్నారు. నువ్వు పాట పాడేసి లోకి నా కోసం. నా కోసం వాళ్ళు ఎవరిని చూడకు, మీరెవరు చూడొద్దు లోకి. చూడము అది చూడరా. అరే ఏం పాట? ఏ పాట అవుతుంది? నవ్వద్దంటూ నవ్వుతలేము, చూడొద్దు. నా కోసం నువ్వెంత అల్లాడిపోయావు, నీకన్నా ఇష్టంగా నన్ను చూసుకున్నావు, నీ పిచ్చి ప్రేమంతా నాకే కాకుండా వదినమ్మకే దాచరా అన్నయ్యా నువ్వు సైలెంట్ ఉండేసరికి అయిపోయింది అనుకోరా. చాలా బాగా పాపం అంత మంచిగా పాడుతుంటే ఎందుకట్లా డిస్కరేజ్ చేస్తున్నా? చాలా బాగున్నాం. కాదు, క్లాప్స్ అంటే చెప్పకూడదు, కొట్టాలి. ఓకే, కాదు, ఆమె పాడుతూ కూడా ప్రేమ నాకు ఇవ్వట్లేదు, వదినమ్మకి ఇస్తున్నామని చెప్పింది. ఇప్పుడు పాటలో విన్నారా? అవునా? నాకు కాకుండా వదినమ్మకి అని చెప్పిరా. అదిగో, అంటే ఆమెకే ఇస్తున్నా, కొంచెం ఈ మని చెప్తున్నా, ఇస్తారు. మీ ఇద్దరు గురించి చెప్పండి నాకేమైనా కొత్తగా అంటే వంటలు చేస్తుంది ఇంట్లో. ఏముంది ఇక పాదే, అది ఎప్పటికి ఉండేదే. ఏది అంటే అంటే మీకు మౌనరథం చేస్తారు. ఎందుకు మౌనం అంటే ఏం లేదు, ఏదైనా చిన్న అంటే ఫీల్ అవుతుంది. ఇక నేనేం ఫీల్ నువ్వే ఫీల్ అవుతావు. ఇద్దరు ఫీల్ అవుతారు. మీ ఇద్దరు గురించి చెప్పుకున్నా నేను, అంతే. నాకు తెలిసింది కదా, ఆడియన్స్ కి తెలియాల్సింది. అలా లేదు, ఏం కొత్తది లేదు. వేరే ఏదన్నా అడుగుదాం నెక్స్ట్. కొత్త కూర్చుతున్నారా చూపులు? కాదు, ఇంటర్వ్యూ చేస్తున్నా ఇప్పుడు మీకంట. సైలెంట్ గా జోక్ వేస్తున్నాడు. యూటర్న్ క్రియేషన్స్ లో కొత్తగా రోజు రెగ్యులర్ గా వీడియోస్ చేస్తున్నారు కదా, మీ నలుగురిలో ఎక్కువ టేకులు తీసుకుని ఇబ్బంది పెట్టేది ఎవరు?
ఎందుకు నేను ఒకటే ఇట్లనే చేస్తా ఒక్కొక్కసారి నువ్వు కూడా చేస్తావు. అడుగు చూపిస్తుండు. నేను కాదు ఒక్కనే కాదు, నేను ఒక్కనే కాదు. నువ్వు చెప్పు లోకి ఎవరు? ఆమె, నేను చేస్తా అప్పుడప్పుడు ఒక్కొక్కసారి అంతే. ఒక్కసారి చేస్తా, ఒక్కొక్కసారి టైం పడుతుంది. నువ్వు కూడా ఇక తీసుకుంటా. నవ్వొస్తున్నా నేను కూడా తీసుకుంటా ఇటున్నది, నేను కూడా తీసుకుంటా అని నేను కూడా తీసుకుంటా. ఓకే, యూటర్న్ క్రియేషన్స్ పెట్టిన తర్వాత రెగ్యులర్ గా జనాల నుంచి పాజిటివ్ కామెంట్స్ వస్తున్నాయి కదా, బాగా పాజిటివ్ కామెంట్స్ వస్తున్నాయి, నెగిటివ్ కామెంట్స్ అసలు రావట్లేదు. అంటే ఒక 100 నెగిటివ్ కామెంట్ ఏదో ఒకటి ఉంటది, మనం దాన్ని చూడం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫస్ట్ వచ్చిన 10, 20, 50 కామెంట్స్ చదువుతాం, దాని తర్వాత ఇక ఏం పెట్టిరు అని చూడడం, దాని తర్వాత ఇంకొక వీడియో పెడతాం, దాని మీద కన్వర్ట్ అవుతాం, దాన్ని చూస్తాం, ఇక పద్దాన్ని వదిలేస్తాం. పెడితే పెట్టచ్చు లాస్ట్ దానికి. ఇప్పటివరకు అయితే రాలేదు, చూడలేదు మేము, ఇక చెప్పలేం. అంతేనా? అంతే. మీ లవ్ స్టోరీ గురించి చెప్పండి మాకు కొంచెం. లవ్ స్టోరీ అంటే సాంగ్స్ షూటింగ్స్ అప్పుడు వచ్చిన సాంగ్స్ షూట్. అబ్బా సేమ్ స్టోరీ. అదే స్టోరీ. సోదిలా అనిపిస్తుంది, వద్దు చెప్పకండి ఇంకా. సోదా సోదే కదా, ఎన్నిసార్లు ఇంకా అదే స్టోరీ, కొంచెం కొత్తగా ఏమన్నా చెప్పాలి. సోదని ఎట్లా అంటారు మీరు అసలు? మరి సోది కాబట్టి సోదని అనద్దండి, అర్థం అయిపోతుంది. హైలైట్ వేసుకోండి. కాదు, మేము లిటరల్లీ ప్రాంక్ చేద్దాం అనుకున్నాం, ఈ సోది అనమని చెప్పి తనే అన్నాడు నన్ను. సోది అన్నాక ట్రై చేస్తే నవ్వుతున్నాడు మొత్తం ఆయన మొత్తం. చూసి రవ్వొస్తుంది. అంటే మీరు